హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాకినాడ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రజలు నెక్స్ట్ సీఎంగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి లెక్కేసుకుంటే జగన్ గారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీలు చాలా మటుకు నెరవేరలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలాగే డోక్రా రుణాలు మొత్తం పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు, అదొకటి మాఫీ చేయలేదు. అదేవిధంగా ఇంకా చాలా జగన్ గారు అయితే బెటర్ అనిపిస్తుంది. ఓకే, మీరు చెప్పండి. జగన్ 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 ఎందుకంటే అదే చెప్పారు కదండి, అదే. ఓకే, మీరు చెప్పండి సార్. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ అయితే బాగుంటుంది. ఎందుకండి? కుల రాజకీయాలతో విసిక్కిపోతున్నారండి. ఈయనైతే సమన్వయం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎలాంటి అభివృద్ధి జగన్ గారు వస్తే మనం చూడవచ్చు అనుకుంటున్నాం? మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇంకోటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కొత్తగా, జగన్ గారు కూడా కాలేదు ఇప్పటివరకు సీఎం. వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? జగన్ గారికి ఎక్కువ ఉన్నాయి. జగన్ గారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఓట్లు చీలిపోతుంది కదా, ఏ పార్టీకి ఎక్కువ దెబ్బ పడే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారు? అది వాళ్ళ పార్టీలకి తేడా వస్తుంది, కాకపోతే టీడీపీకి ఎక్కువ నష్టం. ఓకే, జగన్ గారు రావడం వల్ల ఎలాంటి అభివృద్ధిని మనం చూడవచ్చు? ఈయన పరిపాలన కొత్తగా ఉంటుంది కాబట్టి, ఆ పరిపాలన ఎలా ఉంటుందో మనకి ఇంతవరకు చూడలేదు కాబట్టి ఒకసారి చూద్దామని. ఓకే, అంటే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అంత డెవలప్మెంట్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని కొందరు అభిప్రాయం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దీని రాజకీయ పరిపాలనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇప్పుడు మీడియా టెక్నాలజీ మొత్తం అంతా మనమే చెప్పేస్తున్నాం, పుట్టినవాడే చెప్పేస్తున్నాడు రాజకీయం గురించి. ఇప్పుడు ఇది ఎక్స్పీరియన్స్ కూడా ఏముంది? 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఏం పీకర్ ఇంతవరకు ఏం చేయలేదు కదా, కొత్తగా ఒకసారి చూద్దామని. నమస్తే భయ్య, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితేనే బాగుంటుందండి. ఏంటి ఇన్ని సంవత్సరాలు చేశారు ఆయన, ఇప్పుడైనా మనిషిని మారితే బాగుంటుందని చూస్తున్నాం అండి. అంటే ఇప్పుడు మనిషి మారడం వల్ల అభివృద్ధి అనేది ఇంకా డెవలప్మెంట్ అవుతుందండి. అంతమించి ఇంకా చేసింది ఒకలే అనుకోండి, అదే డెవలప్మెంట్ ఉంటుంది. కొత్తగా వచ్చారు ఇంకా చేసేది ఏమైనా ఉంటుందని. ఇప్పటి వరకు చేసింది అభివృద్ధి కరెక్టే అంటారా? ఇదే సమయంలో ఇంకా అభివృద్ధి చేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కొంచెం తగ్గింది అనుకుంటున్నారు? ఇప్పుడు చేసినంతా కూడా బాగుందండి. అంటే ఇంకా వచ్చేవాళ్ళు ఉందంటే ఇంకా కొంచెం ఇంకా పెంచుతారు కదా అని మా అభిప్రాయం. అంతమించి దానివల్ల కొందరు అభివృద్ధి అనేది తగ్గిపోతుంది, కొత్త వాళ్ళకి అనుభవం ఉండదు అంటున్నారు. దాని మీద మీ లేదండి, ఆయన చిన్నప్పుడు కానీ వాళ్ళ నాన్నగారితో తిరిగింది ఆయనే. అంటే అభివృద్ధి చేసి ఆయన అంతమించి ఏం కాదండి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. ఎందుకు సార్? ఎందుకంటే డెవలప్మెంట్ చేశాడు, ఇంకా 50% ఉంది కదా, చేస్తాడని ఆశ మాకు. పేదవాళ్ళకి చాలామందికి సహకరించాడు, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చాడు, డ్వాక్రా మహిళలకి బాగా చూస్తున్నాడు. మాకైతే ఆయన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కొందరు ఏమంటున్నారు అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, ఒక తాపీ మేస్త్రి మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆడికి మనం పడలేదు సగం కట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకోటి రమ్మంటారు ఆడుగా. ఇప్పుడు 50% డెవలప్మెంట్ అయింది. అవ్వాలంటే మళ్ళీ అతనే రావాలండి. డెవలప్మెంట్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. అదేండి. థ్యాంక్ యూ. బాగుంటుంది అనుకుంటున్నాను. నేనైతే కేఏ పాల్ అయితే బాగుంది అనుకుంటున్నాను. కేఏ పాల్ ఎందుకు బాగుంటాడు కదా, మనిషి జోకులు వేస్తుంటాడు, ఫన్నీగా మాట్లాడతాడు. అలాగే ఫన్నీని కూడా జనాలందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది భయ. అతను వస్తాయి, కేఏ పాల్ వస్తాయి, ఆయన వస్తే మస్తు ఉంటుంది అనిపిస్తుంది. అంటే మన డెవలప్మెంట్ కేఏ పాల్ వల్ల అవుతుంది అని అనుకుంటున్నారు? డెవలప్మెంట్ కేఏ పాల్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది కేఏ పాల్ వల్ల. అది అంటే మనకు డెవలప్మెంట్ కూడా ఎట్ ద సేమ్ టైం కావాలి కదా. మరి జనాలకి డెవలప్మెంట్ ఎవరికి కావాలి భయ? ఎంటర్టైన్మెంట్ కావాలి జనాలకి. అది అంటే డెవలప్మెంట్ అనేది ఎవరు కోరుకోరు అనుకుంటున్నారా?
డెవలప్మెంట్ కోరుకుంటే భయ్యా డెవలప్మెంట్ అనేది ఎవడో చేయడు, ఎవడి డబ్బులు అడిగే. మనకి ఏ పాలు అనుకో 5 సంవత్సరాలు నవ్వుకోవచ్చు, బీభత్సంగా నవ్వుకోవచ్చు. అది భయ్య. అంటే ఇప్పుడు ఫైనల్గా కేఏ పాల్ వస్తేనే బాగుంటుందని మీ అభిప్రాయం? ఫైనల్గా కేఏ పాల్ వస్తే ఎంటర్టైన్మెంట్ వస్తుంది కదా, అందుకు బాగుంటుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు? నాకైతే జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారు. ఎందుకండి? ఇప్పుడు జగన్ గారు పెట్టే పథకాలు కానీ వాళ్ళ నాన్న చేసిన ఆశయాలన్నీ నెరవేర్తారని ఒక నమ్మకం మాకు. అలాగే ఇప్పుడు పిల్లలకి చదువుకునే పిల్లలని బళ్ళకి పంపండి, వాళ్ళు చదివించే బాధ్యత నాది. అది ఒకటి ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ కుదురు పడిపోయింది. సామాన్యుడు ఈ రోజున వైద్యం చేయించుకునే పరిస్థితిలో లేడు, దుర్భర పరిస్థితిలో ఉంది. ఈయన వస్తే 1000 రూపాయల్లో ఆరోగ్యశ్రీని 1000 రూపాయలు దాటితే మినిమం 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కింద వర్తింపజేస్తానంటే వాళ్ళ లేబర్కి 100% బాగుంటుంది. హార్ట్కి సంబంధించిన కిడ్నీకి సంబంధించిన కానివ్వండి, అదొకటి. ఈ పీజీ రిమెంబెంట్ ఒకటి అండి. ఎంతోమంది రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంబీబీఎస్లో బీటెక్లో అన్నీ చదివారు. ఈ రోజున కనీసం చదువు కూడా స్కాలర్షిప్లు కానీ ఏమీ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. అయితే ఒక ఉద్యోగాలు కానీ 130 ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్క ఉద్యోగం ఇచ్చింది రావడం లేదు. ఈ హామీలు ఇచ్చాడు, ఏ ఒక్క హామీ లేదు. డ్వాక్రా రుణమాఫీ మొత్తం మాఫీ చేస్తున్నాడు, చేయలేదు. ఇప్పుడు రేపు మా ఎలక్షన్ అనగా ఇప్పుడు వీళ్ళకి పసుపు కుంకుమని ఎర్రేస్తున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంవత్సరానికి పాల వడ్డీలు 10,000 చొప్పున ఇచ్చేవాడు ప్రతి డ్వాక్రా గ్రూప్కి. అవి 4 సంవత్సరాలు అయిపోయింది ఇవ్వకుండా. ఈ రోజున 10,000 2 అకౌంట్ల కింద చెక్కులు ఇచ్చి జనాలు మోసం చేస్తున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాదు, ఆలోచించే మంచి నిర్ణయం చేస్తారు. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకు బ్రో? ఎందుకంటే ఏమన్నారు? ఎందుకండి? ఎందుకేనంటే ఇప్పుడున్న గవర్నమెంట్ బాగా అవినీతిలో కూరుకుపోయింది. ప్రతి చిన్న ఏం తెలియని సామాన్యుడికి కూడా తెలిసిపోయింది అసలు ఏం చేస్తున్నారు, పరిపాలన ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది. నాకు తెలిసి వాడు కొద్దిగా స్వచ్ఛంగా ఉంటుందేమోనని ఆలోచనతో పవన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకోటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కన్నా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంకా అభివృద్ధి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాం. అదే మెయిన్ కాన్సెప్ట్. అది కొందరు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా వస్తుందంటే ఒకసారి అవకాశం ఇస్తేనేగా తెలిసేది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లా వస్తుంది, వాడికి ఇచ్చి చూస్తేనేగా తెలిసేది. అంటే ఇప్పటివరకు జరిగిన పనులు ఆగిపోతాయి అంటుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దాకా ఏం జరిగినాయి ఆగిపోవటానికి? ఏం జరిగినాయి? ఇప్పుడు దాకా జరిగినాయి ఎట్లా ఆగిపోతాయి? ఏదైనా కానీ ఫండ్ తీసుకొచ్చి చేస్తేనేగా. నాకు తెలిసి ఇప్పుడు జరిగిందాన్ని వాడు కంటిన్యూ చేస్తాడని నా ఆలోచన. థ్యాంక్ యూ. నమస్తే సార్. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందండి. అంటే మేము సేలు అయ్యి మా రైతులు సంబంధించినది కాబట్టి మాకు బాండ్లు ఇచ్చారు మొన్న. ఇస్తే నాది 30% ఎంతో ఇచ్చారు, కన్నా డబ్బులు ఇవ్వలేదు. ఇంటికాడ ఉన్న బాండ్లు అయ్యి బ్యాంక్కి వెళ్తే వాళ్ళు ఎత్తే వస్తాయి అంటున్నారు. మాకు ఎవరితో చెప్పుకోమో ఇంకా వెళ్తే ఇదే చెప్తున్నారు బ్యాంకులు. ఎప్పుడు చూసాను ఇప్పుడు ఏదన్నా ఇతను ఏమైనా వస్తే ఏమైనా చేస్తాడేమో ఈ సీపిందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కన్నా ఇంకా అభివృద్ధి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా? అంటే వాళ్ళ నాన్నగారు చేశారు కదండి, రైతులకి అన్నీ చేశారు కదా. ఏముంది, ఎప్పుడైనా తండ్రిది కొడుకు ఎంతో కొంత ఉంటుంది కదా. రైతులకు మాకు ఇంతకుముందు రుణమాఫీ చేసినప్పుడు మేము బాగా లాభం ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏమో 1,00,000 రూపాయలు అన్నాడు. పోనీ మొత్తం ముందు అంతా అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు. ఆ 1,00,000 మాకు అందలేదు, ఇప్పుడు అందలేదు. అంటే 30,000 వచ్చింది. కన్నా బాండ్లు ఇంటికాడ ఉన్నాయి, అంటే బాండ్లు ఇచ్చారు స్టేట్ బ్యాంక్కి, ఇంట్లో ఉన్నాయి. పట్టుకెళ్తే అంటున్నారు మీకు పడితే మీ అకౌంట్లో పడితే లేకపోతే లేదు, ఇంకంతవాటి తేకంటే మేమే కవర్ చేస్తాం, ఫోన్ నెంబర్ ఉంది కదా అంటున్నారు. మేము వస్తున్నాం. అయిపోయింది 5 సంవత్సరాల పరిపాలన. అవి ఇస్తాడో లేదో తెలియదు కదా. మరి ఇప్పుడు మేము 70,000 అంత ముందు అవుతే 2 లక్షలు 3 లక్షలు రుణమాఫీ అయింది, ఇప్పుడు లేదు. అదే జగన్ గారు వస్తే లేకపోతే దాని గురించి వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేయని ఉండవు కదా. వాళ్ళ తండ్రి చేసాడు కాబట్టి క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోతుంది కదా. చేస్తే అందుకనే రుణమాఫీ అవ్వదన్నాడు అతను, చేయలేదు కాబట్టి అతనికి అందరూ ఈ పక్క అయ్యారు. ఇతను చేస్తాడు కదా అని మేము అవ్వం. ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు మాకు ఇబ్బంది. ఇతను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు ఇతను చేస్తాడు కాబట్టి మళ్ళీ ఈ పక్క చేయాలని ఉంది పూర్తిగా. మీరు చెప్పండి సార్, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? మనకైతే ఇప్పట్లో జగన్ అయితే ఎందుకండి? ఇప్పుడు ఈయన కొత్తగా కొన్ని పథకాలు పెట్టాడు, నవరత్నాలు అనేసి. ఆ పథకాలు అందరికీ బాగున్నాయి.
ఇవే ఇప్పుడు పింఛన్లు గట్రా 2000 ఇస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఈయన పెట్టేస్తారని ఎలక్షన్ ముందు 2 నెలల ముందు ఈయన ప్రకటించేసాడు. అట్లా 2000 అనేసి ఆయన నవరాత్రుల్లో ప్రకటించాడు కదా. అందువల్ల ఈయన అందరికీ కూడా, అలాగే స్కూల్ పిల్లలకు కూడా 15,000 వేస్తానని గ్యారంటీగా చెప్తున్నాడు. దానివల్ల కూడా బెనిఫిట్ పిల్లలవే కదా చదువు కదా మెయిన్. అలాగే ఆరోగ్యశ్రీ వాళ్ళ నాన్నగారు పెట్టారు కాబట్టి అది కూడా దాన్ని కంటిన్యూ చేస్తానంటున్నాడు కదా. ఇప్పుడైతే ఆరోగ్యశ్రీలో కొన్ని తీసేశారు ఆల్రెడీ. ఓన్లీ హార్ట్ అటాక్ వస్తేనే ఉన్నది ఇప్పుడు. దానికే ఉందంటున్నారు. అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి కదా, అందువల్ల ఈయన వస్తేనే బాగుంటుంది జగన్. నెక్స్ట్ టైం చంద్రబాబు అయితే బాగుంటుంది అనుకోండి. ఎందుకండి? బాగా చేస్తున్నాడు కదా, రాష్ట్రానికి మంచి బాగా చేస్తున్నాడు. కొందరు ఏమంటున్నారు అంటే కొత్త వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి ఈయనైతే ముందు నుంచి బాగా చేస్తున్నాడు కాబట్టి ఈయన ఇస్తేనే మళ్ళీ బాగుంటుంది. వేరే వాళ్ళు ఇస్తే మరి అలా ఉంటుంది అయితే చెప్పలేము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, ఒకసారి కూడా సీఎం కావాలి, ఒకసారి ఛాన్స్ ఇస్తే మేము ఏంటో నిరూపిస్తామని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి అది ఎలా ఉంటుందంటే ఈయన చేసేది కొంచెం మంచి పనులు చేస్తున్నాడు. ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి తెలియదు కదా. అదే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు పాలెం మారాలంటే సరికొత్త రాజకీయాలు చూడాలంటే పవన్ కళ్యాణ్ ఆయన సిద్ధాంతికాలు 30% మహిళలకి, తర్వాత మత్స్యకారులకి డీజిల్ వరకు అన్నీ కూడా రాబోయే కాలంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే ఇవన్నీ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏంటంటే సరికొత్త రాజకీయాలు చూడాలి. బట్ ఏంటంటే ప్రజలు అన్ని రాజకీయాలు చూస్తారు. ఇటు వైసీపీ చూస్తారు, వైకాపా చూస్తారు, టీడీపీ ప్రభుత్వం చూస్తారు. ఈ రాష్ట్రంలో ఒకటే కావాల్సింది, ప్రజలకి మేలు కావాలా. ఎవరైనా ఏ నాయకుడైనా ఒకటే, ప్రజలు మేలు చేయవలసింది ఉండాలి కదా. దాని గురించి సరికొత్త రాజకీయాలను చూడాలంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా బాగుంటుందని ప్రజల కోరిక, అంతే అనుకుంటున్నారు. నెక్స్ట్ టైం అయితే మనకి జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకండి? అంటే ఇప్పుడు మనం టీడీపీ పరిపాలన కూడా నారా చంద్రబాబు గారిని 2 టర్న్లు చూసాం మనం. అంటే ఈయన కూడా 9 సంవత్సరాలు బట్టి పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయంలోకి వచ్చిన కానీ వ్యక్తి కాబట్టి ఒకసారి ఈయన కూడా అవకాశం ఇస్తే పరిపాలన ఎలా ఉంటుంది అన్నది చూడాలని జనాలు కాంక్ష. అంటే ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్ కన్నా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారన్న నమ్మకం మీకు ఉందా? చంద్రబాబు నాయుడు గారు అయితే చేసిన డెవలప్మెంట్ మీద ఈయన కూడా జగన్ గారు కూడా ఇంకా ఎక్కువ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన డెవలప్మెంట్ అదే సమయంలో ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం తగ్గింది అనుకుంటున్నారా, లేకపోతే కరెక్ట్గానే చేస్తారనుకుంటున్నారా? నారా చంద్రబాబు మీద అయితే మన వైఎస్ జగన్ గారు అయితే ఎక్కువ చేస్తారని ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా? అయితే ఆయన అయితే తక్కువ సీట్లు, ఒక 30 సీట్లు 40 సీట్లు పోటీ చేస్తున్నారు. అయినా మనం ప్రతిపక్షంలో ఉండాలంటే కనీసం 60-70 సీట్లు రావాలి. ఆయనకి అంత ఇదిగా రాదు. మనం ఓసీలు కోప వర్గం అన్నట్టుగా చూసి అలా మాట్లాడతాం, అది తప్పది. అనుకున్న ప్రకారంగా అయితే మన సీట్లు అన్నీ రావు, కానీ ఉండాలి పరిపాలన ప్రకారంగా. అయితే మన జగన్ ఒకసారి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి చేయాలని జనాలు అందరూ అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగుంటుంది అనుకుంటున్నారు జగన్. ఎందుకండి? అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్స్ బట్టి జగనే వస్తారని అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు జగన్ గారు రావడం వల్ల ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కన్నా జగన్ గారు ఇంకా అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉందా? కొంచెం హోప్స్ ఉన్నాయి. అంత జరగదు అనుకుంటున్నా కానీ కొంచెం అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు. సో జగన్ వస్తే కొంచెం జరుగుతాయని హోప్స్ ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఛాన్సెస్ లేవు అనుకుంటున్నారా? నో కామెంట్స్, చెప్పలేము. అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. సీఎం జగన్. ఎందుకు బ్రో? ఏమో కొత్తగా చూసుకుంటున్నాం, ఇంకేమైనా కొత్తగా ఏమైనా ట్రై చేస్తారు. ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి కన్నా జగన్ గారు వస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుంది అని నమ్ముతున్నారా? నమ్మడానికి ఏం లేదు, ఏమో కొత్తగా ఉంటే కొత్తగా ట్రై చేద్దామని అంతమించి ఏం లేదు. అలా అని చెప్పి పాతవి అయిపోతాయని కదా, పాతవి కంటిన్యూ అవుతాయి. ఇంకేమైనా కొత్తగా అందరూ కొత్తగా డిఫరెంట్ థింక్ చేస్తున్నారు, అలాగే ఉంటుందేమో ట్రై చేస్తారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ప్రజలు నెక్స్ట్ సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారో, మీరు నెక్స్ట్ సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.